ఉండే పిండానికి కూడా జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. 27 వారాల ప్రెగ్నెన్సీ, ఒక అన్మ్యారీడ్ ఉమెన్, అవివాహిత, తను తన ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవాలని చెప్పి కోర్టుకు ఎక్కింది. ఆ తరపున లాయర్ ఏమన్నారంటే, తన క్లయింట్ నీట్ ఎగ్జామ్ రాస్తుంది, 20 సంవత్సరాల వయసు, ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఆవిడ మానసికంగా కుంగిపోతోంది, కాబట్టి అబార్షన్ రైట్ ఇవ్వండి అని చెప్పి. అంతేకాదు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, ఎంటీపీ యాక్ట్ 1971 కేవలం మదర్స్కే అప్లై అవుతుంది, కడుపులో ఉన్న బిడ్డకు కాదు అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది, కడుపులో ఉన్న బిడ్డకు కూడా జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పి. బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కడుపులో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేనప్పుడు ఆ బిడ్డని కడుపులో చంపే హక్కు మనకు లేదని చెప్పి. అబార్షన్, గర్భ విచ్ఛిత్తి అనేది నైతికంగా చట్టపరంగా కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ అమ్మాయి గర్భం దాల్చి 7 నెలలు కావస్తుంది, కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు, ఆ బిడ్డకు జీవించే హక్కు లేదా అని చెప్పి. అయితే గర్భవతి అయిన అమ్మాయి తరపు లాయర్ మాత్రం కడుపులో ఉన్నంతసేపు బిడ్డపైన తల్లికే హక్కు ఉంటుందని చెప్పి వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదని చెప్పి తీర్పిచ్చింది. భారతదేశంలో అబార్షన్ హక్కులు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. మన దేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం, కొత్త వచ్చిన రూల్స్ వాటి ప్రకారం 20 వీక్స్ వరకు, 20 వారాల వరకు అబార్షన్ కావాలంటే ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. 20 to 24 వీక్స్, 20 వారాల గర్భం నుంచి 24 వారాల గర్భం వరకు అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, రేప్ విక్టిమ్స్ ఇలాంటి పరిస్థితుల్లో 2 డాక్టర్స్ సర్టిఫై ఇస్తే సరిపోతుంది అనమాట అబార్షన్కి. అయితే 24 వారాలు దాటాక జనరల్గా అబార్షన్ అలౌ చేయరు ఎటువంటి పరిస్థితుల్లో. కానీ కడుపులో ఉన్న బిడ్డకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పినప్పుడు మాత్రమే స్పెషల్గా స్టేట్ మెడికల్ బోర్డ్ సపోర్ట్తో పర్మిషన్స్ ఇస్తారు. కానీ అవి అంత తేలిక కాదనమాట. భారతదేశంలో 27 వారాల ప్రెగ్నెన్సీని అబార్షన్కి చాలా రేర్ ఛాన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే. సో రీసెంట్గా మనం గమనిస్తే ఫ్రాన్స్లో అబార్షన్ రైట్ అనేది కాన్స్టిట్యూషన్ రైట్ అయింది, రాజ్యాంగపరమైన హక్కు అయిందనమాట. భారతదేశంలో అబార్షన్ అనేది లీగల్ రైట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మామూలు పరిస్థితిలో అబార్షన్ చేయించుకోవాలన్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ అవసరము. అది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అబార్షన్ పర్మిషన్ ఇస్తారు, కానీ దానికి ఆ పరిస్థితులు డాక్టర్ సర్టిఫై చేయాలన్నమాట.